కేరళలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందా బయటకొచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమ ఆరోపణలకు కేబినెట్ నోట్ను ఆధారంగా చూపిస్తోంది. ఓయాసిస్ కంపెనీ సీఎం పినరయి విజయన్తో కలిసి లిక్కర్ స్కామ్ కు తెరలేపారని కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే దీన్ని కవిత తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా కాంగ్రెస్ పై ముందుకు వెళ్తామన్నారు. ఢిల్లీ తరహాలో కేరళలోనూ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర. ఢిల్లీ తరహాలో కేరళలో జరిగిన లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష నేత వీడి సతీశన్ ఆరోపించారు. 2023లో ఈ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. పాలక్కాడ్లోని ఎలపల్లిలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారనేది సతీశన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవితేనని, ఆమె కేరళకొచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారని సతీశన్ వివరించారు. అంతేకాదు తమ ఆరోపణలకు కేబినెట్ నోట్ ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీదని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారాయన. ఓయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదన్నారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కాడ్లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు ఆయన. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్రతో పాటు ఆమె కేరళలో ఎక్కడ బస చేశారన్న విషయాలు తెలియాల్సి ఉందన్నారు. ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്ന് പറഞ്ഞു. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാണ്. അവർ കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ. അവരെവിടെ താമസിച്ചത് നിങ്ങൾ അന്വേഷിക്കുക. ഈ ഒയാസിസ് മദ്യ കമ്പനിക്ക് വേണ്ടിയിട്ടാണ് അവർ കേരളത്തിൽ വന്നതും കേരളത്തിലെ ആളുകളുമായിട്ടും സംസാരിച്ചത്, ഗവൺമെന്റുമായിട്ട് സംസാരിച്ചത്. ഇതിന്റെ പിന്നിൽ ഒരുപാട് ദുരൂഹമായ ఇడబాడుగల్ నడనట్టుంది అన్నది సత్యమా. కేరళలో కవిత లిక్కర్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా స్పందించింది. కవిత దయతో లిక్కర్ స్కామ్ లో ఆనాడు ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇప్పుడు కేరళ సీఎం పినరయి విజయన్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. కేరళ లిక్కర్ స్కామ్ గురించి కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. కవిత గారు కేసీఆర్ గారి కూతురు. ఆమె ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వల్ల, ఆమె దయ వల్ల ముఖ్యమంత్రి జైలుకు పోయి వచ్చాడు కేజ్రీవాల్. ఇప్పుడు మరి ఈ స్కామ్ వల్ల అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి పరిస్థితి ఏమవుతుందో చూడాలా. వీళ్ళు చేసేటటువంటి పనులు ఇవి. ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో వారు కూడా జైలుకు పోయి ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మహిళలకు అది జరగటం లేదు, లేకపోతే ఇంకా బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందని స్టేట్మెంట్ చెప్పుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ గురించి సమాధానం చెప్పానండి. ముందు కేరళ లిక్కర్ స్కామ్ లో ఆ ముఖ్యమంత్రిని, ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పే నాయకుడు, ఆయన దగ్గర కూడా ఏమో స్కామ్ చేసిందంటే మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని విమర్శించారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతామన్నారు.